కార్యక్రమానికి తిరిగి స్వాగతం. లాయర్ గారు, జనరల్గా ఇప్పుడు సూపర్ మార్కెట్స్, ఎన్నో సూపర్ మార్కెట్స్ వాటిలన్నిటిలో ఏదో కంపల్సరీ వాళ్ళు ఒక ప్రైస్ తోటి జనాన్ని అట్రాక్ట్ చేస్తున్నారు, లేదంటే ఇక్కడ మనకి ఏదో జరుగుతుంది, ఒక మతలబ్ తోటి ఏదో జరుగుతుంది అన్న ఒక అపోహ అయితే వినియోగదారుల్లో ఉంటుంది. అది నిజమేనా? నిజానికి లేదమ్మా, అది జనరల్గా జనాలు మాట్లాడుతున్న మాటలే, కానీ ఎక్కడ కూడా ఇంతవరకు ఒక సూపర్ మార్కెట్ పైన లేకపోతే ఒక తక్కువకు అమ్ముతున్న ఒక వ్యక్తి పైన ఇంతవరకు ఏ కంపెనీ వాళ్ళు కూడా మా వస్తువుని ఈ పలానా సూపర్ మార్కెట్లో డూప్లికేట్ చేసి అమ్ముతున్నారనో లేకపోతే దీన్ని తక్కువ ధరకు అమ్ముతున్నారనో ఎక్కడ కూడా కంప్లైంట్ చేయలేదు ఇంతవరకు. మొన్న మీకు గుర్తే ఉండొచ్చు, ఈ కొంతమంది ఈ డూప్లికేట్ సర్ఫ్ ఎక్సెల్ పౌడర్ అని, తర్వాత వేరు వేరు కొన్ని టీ పౌడర్, రెడ్ లేబుల్ టీ పౌడర్ అని, ఇవన్నీ దాంట్లో ఆ రోజు మాట్లాడిన పోలీస్ ఆఫీసర్ గారు చెప్పడం జరిగింది. ఇవన్నీ ఎక్కడ కూడా వీళ్ళు సూపర్ మార్కెట్లలో వీళ్ళు డిస్ట్రిబ్యూషన్ ఉండదు, వీళ్ళ టార్గెట్ అంతా కూడా అవుట్స్కట్స్ లో ఉండే చిన్న చిన్న కిరాణా షాప్ లో వీళ్ళ టార్గెట్. ఈ డూప్లికేట్ ఐటమ్లు అన్ని కూడా అక్కడ నుంచి వాళ్ళు అమ్ముతారు, అక్కడికి వెళ్ళి అమ్ముకుంటారు, కానీ ఈ సూపర్ మార్కెట్లో దాంట్లో రారు అని చెప్పేసి ఆ పోలీస్ ఆఫీసర్ గారు చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఎందుకంటే దాని వెనుక బార్ కోడ్ ఉంటుంది. సో బార్ కోడ్ ని ఎవరు కూడా దాన్ని ఎరేస్ చేయలేరు. మనం కిరాణా షాప్కి వెళ్తే కనుక మనం బార్ కోడ్ అడగము, పలానా వస్తువు ఉందా అని అడుగుతాము, ఆ వస్తువు తీసుకొని వెళ్ళిపోతాము, అంతవరకు. అయితే ఈ మోసాలని అక్కడ జరిగే అవకాశం ఉంది. సరే, ఇక్కడ కూడా ఈ సూపర్ మార్కెట్లలో కొన్ని సూపర్ మార్కెట్లలో ఏదో రేట్ తక్కువ ఉందని, కొన్ని సూపర్ మార్కెట్లలో రేట్ ఎక్కువ ఉందని ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు మేము కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. అసలు ఏంది, ఎందుకు ఇంత రేట్ తక్కువ ఉంది ఇక్కడ, ఇదే వస్తువు పలానా షాప్ లో పలానా సూపర్ మార్కెట్ లో రేట్ ఎందుకు ఎక్కువ ఉంది అనే క్వశ్చన్ వచ్చినప్పుడు దీంట్లో తూకంలో వెయిట్ లో దాంట్లో కొంచెం గ్రామ్స్ తక్కువ ఉన్నందుకు ఈ రేటు తక్కువ పడతా ఉంది. కంపెనీ తయారు చేసే దానికంటే వాళ్ళు ఇంకో ఆర్డర్ ఇచ్చుకొని తక్కువ వెయిట్ తోటి తయారు చేయించుకుంటున్నారు. సో ఆ వెయిట్ లో వచ్చిన డిఫరెన్స్ తోటే ఈ రేట్ వస్తా ఉంది, కానీ వీళ్ళు పాపం వాళ్ళేం మోసం చేస్తున్నట్టు ఇంతవరకు అయితే ఎక్కడ రుజువు కాలేదు.